ముందు అది ప్రాసెస్ ఉంటుంది. ఏం లేదు ఎవరు అన్నారా? మేమనలేదు. ఏమన్నా నేను పోటీ చేయాలి. మీరు సరిగా వినాలి. మీరు వినేటప్పుడు సగం మైండ్ అటువైపు ఉండి సగం మైండ్ ఇటు. నేను పోటీ చేయట్లేదన్నా. నేను పోటీ చేయట్లేదన్నా. ఎమ్మెల్యేతో నేను పోటీ చేయట్లేదన్నా. ఓవరాల్ మీరు అంటే నన్ను అనుకున్నాను. సారీ, ఖచ్చితంగా పోటీ చేస్తాను. ఇక్కడ జనసేన రిప్రజెంటేటివ్ ఏదైనా నెల్లూరు జిల్లా ఏదైనా పక్క రాష్ట్రమా అయితే శ్రీలంక ఆంధ్రప్రదేశ్లో బాగా ఖచ్చితంగా చేస్తాను. ఇప్పుడు వరకు మీ పార్టీ రాష్ట్ర స్థాయిలో ఎక్కడ కూడా పూర్తి స్థాయి కమిటీ నిబంధనలు కూడా జరిగినట్టు లేదు. అంటే ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో అంటే ఈ యొక్క పూర్తి కమిటీలు ఏర్పాటు చేయబోతున్నారు. దాని మీద ప్రణాళిక అంటే వైసీపీ లాగా కాంగ్రెస్ నుంచి దిగువచ్చినటువంటి ఒక మెకానిజం లేదు. మేము తయారు చేసుకొని చాలా చిన్న స్థాయి నుంచి చూసుకుంటూ రావాలి. ఈ ఆల్రెడీ అవన్నీ స్టార్ట్ అయ్యి బూత్ కమిటీ లెవెల్, బూత్ లెవెల్ మేనేజ్మెంట్ అంతా కూడా మా నాయకులందరూ చేస్తున్నారు, జరుగుతుంది. ఏమండి అది నా స్థాయిలో కాదు. నేను ఓన్లీ పార్టీ జనరల్ సెక్రటరీ. పార్టీని ఎలాగ జనాల్లో ముందుకు తీసుకెళ్ళాలి, మా కార్యకర్తలతో మాట్లాడాలి. ఆ నిర్ణయం అంతా మా ప్రెసిడెంట్ గారు. ఇప్పుడు మేము టీడీపీతో అలయన్స్ అయ్యాం కాబట్టి వాళ్ళిద్దరూ ఆ పార్టీ అధినేతలు డిసైడ్ చేసిన తర్వాత బయటకు వస్తుంది. ఈ నెల 20వ తేదీన ఏదైతే నారా లోకేష్ గారి బాబు గారి పాదయాత్రకు సంబంధించి పూర్తి అవుతుంది. ఆ వేదిక మీద పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. నేను ఉమ్మడి ప్రణాళిక ప్రకటించే అవకాశం ఉంది. అది ఇంకా డిసైడ్ అవ్వదు. ఇంకా ఎలాంటి డిసైడ్ కానీ ఏ ప్రచారం వారాయి గురించి చెబుతున్నారా? కొంచెం పెద్దగా మాట్లాడండి. మైక్ ఇవ్వండి. అయింది మైక్ తీసుకుని ప్లీజ్ చెప్పండి. అందుకు రావాలి కదండి. ఇది మా ఊరండి. ఇది నెల్లూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ సెయింట్ జోసెఫ్లే కదా జరిగింది. సెయింట్ జోసెఫ్లో నేనేమో బిఆర్ కాలేజీ, లా కాలేజీ, సరదు ఈ సెంటర్లో తిరిగినోళ్ళు. అది సెంటర్ కూడా లేదండి. అప్పుడంతా ఈ ఖాళీ స్థలాలు ఎకరాలు. ఇప్పుడు ఎట్లయింది మాకే తెలియదు. మా నెల్లూరు రాకుండా మేలో మా నాన్నగారు ఉద్యోగం చేసింది ఇక్కడ. మాకు సొంత ఇల్లు మాకు ఇది. మా అమ్మగారు పుట్టింది. మా అమ్మ నెల్లూరు ఆడపడుతుంది. మా మదర్ రాష్ట్ర వ్యాప్తంగా మీరు టీడీపీ జనసేన కలిసి పోటీ చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సీట్లు అడగాలనుకుంటున్నారు? నా చేతిలో లేదు. ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరు డిసైడ్ చేయాలి. వాళ్ళు ఎన్ని పోటీ చేయమంటే మా వాళ్ళకి ముందు పోటీ చేస్తారు. వాళ్ళు ఎంతమంది అంటారు, వీళ్ళు ఎంతమంది త్వరలో తెలుస్తుంది. ఈ ఆత్మీయ సమావేశాలు యొక్క ఉద్దేశం ముఖ్య ఉద్దేశం అదే అడిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా వాళ్ళందరినీ ఒకసారి పలకరించాలి. ఇది కొంచెం యాక్చువల్గా కొన్ని కారణాల వల్ల డిలే అయింది. ఈసారి వెళ్ళి మొత్తం అందరినీ కొంచెం ఒక చిన్న హుషారు చేద్దాం. ప్లస్ మా వాళ్ళందరికీ మేము రాలేదని ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది. సో అవన్నీ కవర్ చేస్తూ మంచిగా ఎలా ఉండాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎలాగా ఈ రాబోయే ఎలక్షన్స్ ఎదుర్కోవాలి, వీటి మీద మేము డిస్కషన్ చేస్తాం. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో మద్దతు పెట్టిన జనసేన పార్టీలో కొంతమంది వైసీపీ నాయకులు కూడా తెలుగుదేశంలో చేరడం జరిగింది. అటువంటి వ్యక్తులు జనసేన పార్టీలో తెలుగుదేశంతో కలిసి రాలేకపోతున్నారు. వాళ్ళు మీరు ఎటువంటి ప్రవేశాలు సార్? నేను ఇంకొకసారి చెప్పండి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో ఒకసారి మైక్ బాబు మైక్ మీరు మైక్లో స్లోగా మాట్లాడండి. సూర్య చెప్పారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో వైసీపీలో చేరున్నారు. ఆ వైసీపీలో కలిసి తిరిగిన జనసేన పార్టీ నాయకులు కూడా అంటే తెలుగుదేశం పార్టీలో వచ్చిన వాళ్ళు ఇప్పుడు జనసేన పార్టీలో కలిసి మద్దతు ఇస్తూ తెలుగుదేశం పార్టీ ప్రజలుగా ఉన్నారు. వాళ్ళకి మీరు ఎటువంటి విదేశాలు ఇస్తారు?
వాళ్ళు వచ్చారు, వాళ్ళతో మన వాళ్ళు కష్టపడుతున్నారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఒకటి అలా వైసీపీ పర్సన్స్ ఎవరైనా ఉంటే టీడీపీలో వచ్చేదేమో కానీ అవి ఒక 1 or 2% తప్ప మేజర్గా టీడీపీలో ఉన్న కార్యకర్తలు లేకపోతే ఒకడున్న నాయకులు జనసేన ప్లీజ్ సైలెన్స్ ఏమంటారు టీడీపీలో ఉన్న వాళ్ళు జనసేనలో ఉన్న నాయకులే పోటీ చేస్తారు తప్ప వాళ్ళు ఎవరన్నా వచ్చింటే ఒకటి అది అది టీడీపీలో చేయాలి కాబట్టి ఈ ప్రశ్న టీడీపీ బీజేపీ పట్ల మీ వైఖరి ఎలా ఉండబోతుంది? పాజిటివ్, వెరీ పాజిటివ్. అంటే ఒక పక్క పొత్తులు ఉంటే మరో పక్క తెలుగుదేశంతో ఉన్నారు, ముగ్గురు కలిసి పొత్తుతో పోటీ చేస్తామంటున్నారు. అంటే మీరు తెలుగుదేశం ఉంటారా, ఏమైనా బీజేపీని కూడా కలుపుకొని చెప్పారు? ఖచ్చితంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను పర్సనల్గా. అయితే అది ఫైనల్ డెసిషన్ త్వరలో వస్తుంది. అది బీజేపీ కలుస్తుందా లేదా ఎలాగనే దాని ప్రణాళిక మా ప్రెసిడెంట్ గారు చెప్తారు. అదేంటో మాకు కట్టలేదు. ఏదో వైసీపీ వైనాట్ 175 వైనాట్ 0 అని ఏమంటాం, ఏమంటారు దాన్ని? సో అలా కాదు, ఇక్కడ ప్రాక్టికల్గా మాట్లాడారు. వైనాట్ 175 అని ఒక పార్టీ అధినేత అన్నాడంటే అతను ఒక నిరంకుశులు ఉంటారు చూడండి, నియంత్రులు ఉంటారు, అది ఉండకూడదు. రాజకీయాల్లో ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీ ఉండాలి. వాళ్ళు చాలా ప్రజల వాయిస్ వాళ్ళు వినిపించాలి. అంతేగాని టోటల్గా ప్రతిపక్షంలో ఎవరూ ఉండకూడదు, మొత్తం మనమే ఉండాలంటే అనేది అది ఎవరంటారంటే జనరల్గా చైనాని పరిపాలిస్తుంది జిన్పింగ్, పుటిన్, లేకపోతే నార్త్ కొరియా ఉన్నాడు కిమ్ జాంగ్, వీళ్ళు అంటారు తప్ప నిజమైనటువంటి నాయకుడు ఎవరు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళు ఎవరు. మేము మంచి మెజారిటీ గెలవాలని కోరుకోవడం తప్పలేదు, కానీ ప్రతిపక్షంలో ఉండకూడదు, నోరు నొక్కేద్దామనే ఒక దుర్మార్గమైన ఆలోచన మాకు లేదు. మేము ఖచ్చితంగా చాలా వైసీపీని కనీసం 20-25 సీట్లతో ప్రతిపక్ష పార్టీలు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. నెల్లూరులోనే జనసేన పార్టీలో డిఫరెంట్ గ్రూపులుగా ప్రచారం చేస్తూ పోరాటం చేస్తాం. వీటన్నింటినీ సమైక్యం చేయగలుగుతారా? చేస్తాం, అదే చేస్తాం. అందరినీ కలిపి ఒకరికి ఇద్దరికి ఏదైనా అటు ఇటు ఉన్నా సరే ఎందుకంటే ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఇష్యూస్ ఉంటాయి, కానీ